చేయాలనేటువంటి తాపత్రయంతో తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు. దానికి తోడు ఎల్లో మీడియా ప్రచారం చేసే కార్యక్రమం చేస్తుంది. మేము ఇది చేశాం, మళ్ళా మేము అధికారంలోకి వస్తాం అని చెప్పుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, ప్రార్థనలు చేయండి. ఇవాళ దాని దుంపదగా ఈనాడులో ఫ్రంట్ పేజీలో వైకాపా గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం, ఆ పార్టీ మళ్ళీ రావద్దు అని ప్రజలందరికీ వినతి, పూజలు చేయాలని కోరిక. మరొక ఎల్లో మీడియా గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, మళ్ళా రావద్దు. ఏంది బాబు మళ్ళా రావద్దు, మళ్ళా రావద్దు, మళ్ళా రావద్దు, మళ్ళా రావద్దు అంటే మళ్ళా వచ్చేస్తుందని మీకు అర్థమైందా? ప్రజల్లో విపరీతమైనటువంటి గాలి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వీస్తుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారనేటువంటి భావన మీ గుండెలకు చేరింది. అందువల్ల మేము ఈ కార్యక్రమాలు చేశాం, అద్భుతంగా పరిపాలన చేశాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేశాం, అందువల్ల మళ్ళా మమ్మల్ని గెలిపించండి అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అట్టా, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టా అని మీరు చెప్పటం, మీ పత్రికలు రాయటం. మళ్ళీ ఆయన ఎవరినో పట్టుకొచ్చారు, రాజారెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడు, హత్యకు కారకుడని చెప్పబడుతున్న వ్యక్తి అంచెతో ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా ఫ్రంట్ పేజీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాపించారు. వైఎస్ కుటుంబం చరిత్ర రక్తసిక్తం, దుష్పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన, ఫ్యాక్షనిజం, రాజారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఫ్యామిలీ చాలా దుర్మార్గమైన ఫ్యామిలీ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేపించారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎవరో ఉన్నాడు అబ్బాయి లవకేష్ గారిని ఇద్దరిని అడుగుతా ఉన్నా, ఎందుకని మరి పులివెందుల్లో ఇంతవరకు రాజశేఖర రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఓటమి లేకోకుండా ఎందుకు గెలుస్తున్నారని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గ కుటుంబం అయితే, అన్యాయమైన కుటుంబం అయితే రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరుగుని వీరుడుగా గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, విజయమ్మ గారు గెలిచారు. మళ్ళా అత్యధిక మెజారిటీతో మొన్న కూడా కేవలం 11 సీట్లు వచ్చాయని మీరు ఎగతాళి చేస్తున్నా కూడా పులివెందులో గెలిచాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు గెలవలా? చంద్రగిరిలో ఓడిపోయి కుప్పానికి ఎందుకు పారిపోయారు? అక్కడ ఎందుకు తిరస్కరించారు మిమ్మల్ని? మీ అబ్బాయి మంగళగిరిలో ఇప్పుడు గెలిచాడని చెప్పుకుంటున్నారు, మొట్టమొదటి ఎందుకు ఓడిపోయాడు చెప్పడం అడుగుతా ఉన్నా. మీరు దుర్మార్గమైన పాలన చేస్తున్నారు కాబట్టి మీరు ఓడిపోతూ వచ్చారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన కుటుంబం కానీ ఎప్పుడు పులివెందుల్లో ఓడిపోకుండా గెలుచుకుంటూ వచ్చారు. అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు. నాకు బాగా గుర్తు, ఒక ఎస్పీ గారు అక్కడ ఉండగా పోలీసును ఉపయోగించి రాజశేఖర రెడ్డి గారిని ఓడించాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తే పార్లమెంటు సభ్యుడిగా 5,000తో గెలిచాడు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రజలు అంత మక్కువగా ఆ కుటుంబాన్ని రాయలసీమలో ప్రేమిస్తున్నారు. వాళ్ళని పట్టుకొని ఫ్యాక్షనిస్టులు, దుర్మార్గులు, రక్త చరిత్ర, గాడిద గుడ్డు, వంకాయ పులుసు అని చెప్పి ఏదో ఒకటి బ్రాండ్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అణచాలని అనుకుంటున్నారు. మీ వల్ల కాదనే విషయాన్ని కూడా ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. మీరు చేయాల్సింది ఏంటి? 2 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేశాం, బ్రహ్మాండంగా పరిపాలన చేశాం, అందువల్ల మీరు మమ్మల్ని ఓట్లేయండి, మమ్మల్ని గెలిపించండి. అట్టగాదంట జగన్మోహన్ రెడ్డి గారు రానిమాకండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి. ఈ భజన కార్యక్రమం చేస్తున్నారంటే కాన్ఫిడెన్స్ పోయింది మీకు. బాబు కొడుకులకి ఇద్దరికి కాన్ఫిడెన్స్ పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వహనాన్ని చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇంకో మాట చెప్పాలి, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, నేను మాట్లాడుతూ ఉన్నా, నేను అడుగుతా ఉన్నా, మంత్రులు రోజు 2 నెలల నుంచి ఇదే పని, చంద్రబాబు మాట్లాడతాం, వాళ్ళ అబ్బాయి మాట్లాడతాం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇదే పనిలో ఉన్నారు తప్ప పరిపాలన చేసే పనిలో లేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే, నియంతలాగా పరిపాలన చేస్తున్నాడు తప్ప చక్కని న్యాయం చేసేటటువంటి పరిపాలన మచ్చు కూడా చేయనటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం వల్ల చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, గడిచిన 2 మాసాల నుంచి మంత్రులందరూ ఒకటే గొడవ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. నేను సవాల్ చేస్తున్నా, మీ డిపార్ట్మెంట్లో కొన్ని విషయాలు మీరు చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా, మంత్రులకు ఒక సవాల్గా విసురుతా ఉన్నా. అయ్యా, ఆయన ఎవరు? పయ్యావుల కేశవులు గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, సీనియరే కాదని అనలేం, తెలివిగలవాడే కాదని అనలేం.
3.4 లక్షల కోట్లు తీసుకొచ్చి ఏం చేశారు చెప్పగలరా మీరు? పయ్యావుల కేశవులు గారు, లేదు డిఫాక్టో చీఫ్ మినిస్టర్ లోకేష్ గారు, చంద్రబాబు గారు 3.4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏం చేశారు మీరు? ప్రజలకి ఏమైనా ఖర్చు పెట్టారా? జేబులు నింపుకున్నారా? చెప్పగలరా అని పయ్యావుల కేశవులు గారిని సవాలు చేస్తా ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో. దానికి మాత్రం చెప్పలేడు. గొడ్డలి పార్టీ, పొలుగు పార్టీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు రెవెన్యూ మంత్రి గారు, ఏమండి రెవెన్యూ మంత్రి గారు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారండి? భూ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి, రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి అని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. అలో లక్షణాన్ని రైతాంగం బాధపడుతూ ఉన్నారు. భూములు ఉన్న వాళ్ళని సమస్యలు పరిష్కరించగలిగారా? పరిష్కరిస్తారా? అసలు పరిష్కరించాలని ఆలోచన మీకుందా? ఏం చేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించాలి, అయ్యో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని భయంతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఏమైనా ఉన్నాయని అడుగుతా ఉన్నా. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఒక ఆయన, చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటున్నాడు ఆంబోత్ అని, అంతకుముందు నన్ననేవాడు, ఇప్పుడు ఆంబోత్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి కూడా సమాధానం చెప్పగలం. ఎవరు ఆంబోతులు? నువ్వు ఆంబోతు, నీ అబ్బాయి ఆంబోతు, అంతకుమించి ఎవరు ఆంబోతులు? ఏ చేలో పడితే ఆ చేలో తినేస్తున్నారు మీరు. ఇవాళ అమరావతిలో తింటారు, స్కాములు చేస్తారు, డబ్బులు సంచులు పోగేసుకుని హైదరాబాద్ వెళ్ళి దాచుకుంటారు, అక్కడ ఇంట్లో పెట్టుకుంటారు. ఏ చేలో పడితే ఆ చేలో పడి ఇష్టం వచ్చినట్టు తినేటటువంటి అచ్చోసిన ఆంబోతులు బాబు కొడుకులు ఇద్దరు. అంత అన్యాయం, అక్రమం తప్ప రెండో పనే లేదు. వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు, ఈ 2 సంవత్సరాల్లో అసలు గిట్టుబాటు ధర ఉంది? రైతు గిట్టుబాటు ధర వచ్చింది? కనీసం ప్యాడీకి లేదు, పసుపుకు లేదు, పొగాకు లేదు, మొక్కజొన్నకు అసలే లేదు. మొక్కజొన్నకు మద్దతు ధర లేదు అంటే దాడులు చేసి గోడౌన్లు సీజ్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు. ఏం పోయేగాలం వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఎవరు ఆంబోతులు? మీరు ఆంబోతులు. అచ్చెన్నాయుడు గారు కూడా ఆంబోతే, దానిలో ఏం అనుమానం లేదు. అచ్చోసిన ఆంబోతుల్లాగా వ్యవహరిస్తూ మమ్మల్ని మీరు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాదు యుద్ధం పేరు చెప్పి ధరలు పెంచేశారు. తగ్గించగలరా మీరు? పౌర సరఫరాల శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నా, జనసేన మీరేం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ధరల కన్నా తగ్గించి ప్రజలకు మేలు చేస్తామని చెప్పినటువంటి మీరు కూటమి ప్రభుత్వం, నేను అడుగుతా ఉన్నా మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, రేట్లు ఏమైనా తగ్గిస్తారో? యుద్ధం పెట్టి అదేమంటే యుద్ధం అండి, యుద్ధం వచ్చేసింది అనేటువంటి మాటలు తప్ప మరొకటి లేదు. అంతేకాదు పెట్రోల్ డీజిల్ ధరలు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి యువగళంలో వెళ్ళాడు, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు తగ్గిస్తాం, కేంద్రం పెంచినా సరే రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించి వినియోగదారులకు చౌకగా అందించేటటువంటి బాధ్యత మాది అని చెప్పారు. మేనిఫెస్టోలు కూడా పెట్టారు. అయ్యా లోకేష్ గారు, లవకేష్ గారు, ఎందుకు తగ్గించరండి? యుద్ధం పేరు చెప్పి తప్పుకుపోదాం అనుకుంటున్నారా? తగ్గించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించి వినియోగదారులకు చౌకగా ఇచ్చేటటువంటి ఆలోచన చేయగలరా అని సవాల్ చేస్తున్నా. అది చేయరు. అదెందుకు? ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూల్స్ తెరిసే రోజుకి జూన్లోకి స్కూల్ బ్యాగులు వచ్చాయి, కిడ్స్. నేను చూశారుగా. ఇప్పుడు యుద్ధం అంట, స్కూల్ బ్యాగులు ఎవరంట, పోస్ట్ పోన్మెంట్ అంట. ఏమండి లోకేష్ గారు, ఊరినే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు కదా. నీ విధి నిర్వహణలో నువ్వెందుకు ఫెయిల్ అవుతున్నావు చెప్పమని అడుగుతా ఉన్నా. గెలిచావు మొన్న, ఓసారి ఓడిపోయావు, ఓసారి గెలిచావు, మంచి మెజార్టీతో గెలిచావు, విర్రవీగిపోతున్నావు. నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత నీకుందా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎరుగని వీరుడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీరు అక్కడ ఇక్కడ కొట్టేసినటువంటి పార్టీలు తప్ప మీరు సొంతంగా పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కావు అనే విషయాన్ని నారా లోకేష్ బాబు తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.